హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావీస్ కిచెన్. నింపుడు బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్ ప్రాసెస్. దీనికోసం ముందు మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి. తర్వాత 3 చెక్క 4 లవంగాలు వేసేసి బాగా ఆ రెండు బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసేసుకొని వాటిని కూడా మనము చక్కగా వేయించేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మనము లో ఫ్లేమ్ మీదే చేయాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. లేదంటే ఎండు కొబ్బరి పొడి మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా చింతపండు వేసేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చల్లగా అయ్యే వరకు మనము వీటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనము బీరకాయల్ని చెక్కు తీసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇలా మధ్యలో ఒక కాటు అనేది మనం ఇలా నైఫ్ హెల్ప్తో కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీని మధ్యలో మనం స్టఫింగ్ అనేది చేయాలి కాబట్టి ఎక్కువ డీప్గా కట్ చేయకుండా ఇలాగ మనము కట్ చేసేసుకొని అన్ని పీసెస్ని కట్ చేసి రెడీగా మనము పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము స్టఫింగ్ కోసము పౌడర్ కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకున్నటువంటి హాఫ్ కప్పు పల్లీలని ఇందులోకి వేసేసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత మనం తినగలిగిన కారంని బట్టి మనము ఇందులోకి చిల్లీ పౌడర్ అండ్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీరు కావాలంటే ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదన్నమాట. వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా మనము చక్కగా ఫైన్ పౌడర్గా మనము బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టఫింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక్కొక్క బీరకాయ ముక్కను తీసుకొని కొద్దిగా మసాలా పౌడర్ తీసుకొని ఇలా మధ్యలో మనం పెట్టేసి ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తే అది లోపల అలాగే ఉండిపోతుంది అనమాట, బయటికి రాకుండా. ఇలాగే మనము ప్రతి ఒక్క బీరకాయ ముక్కలో మనము ఇలాగే స్టఫింగ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొత్తిమీర వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మీ దగ్గర ఇది లేదు అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక టొమాటోని వేసేసి బాగా టొమాటో అనేది మెత్తగా ఉడికి మనకు గుజ్జులాగా వచ్చే వరకు మూత పెట్టి మనము ఉడికించుకోవాలన్నమాట. టొమాటో బాగా ఉడికితేనే మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. చూడండి బాగా ఉడికిపోయింది కదా టొమాటో. ఒకసారి మనం మిక్స్ చేసేసుకొని స్టఫింగ్ చేసిన తర్వాత కొద్దిగా మసాలా పౌడర్ అనేది మిగులుతుంది కదా, అది ఇందులోకి వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఒకదాని తర్వాత ఒకటి మనము ఇలా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వీటిని మనం ఎక్కువ కలపకూడదు, అందుకే ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకు వాటర్ అనేది ఎంత వస్తుంది అనేది తెలిసిపోతుంది ఒక 3-4 మినిట్స్కి. ఒక 3-4 మినిట్స్ తర్వాత కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత మనము వాటర్ అనేది పోతుంది, మాడిపోయే అవకాశం ఉంటుంది కదా, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని చక్కగా బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు మనము ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ కలపకూడదు, జస్ట్ అటు ఇటు మనము కదిలించాలి అంతే. మనకు కూర అనేది బాగా దగ్గరగా వచ్చేసి బీరకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయి మనకు సైడ్కి ఆయిల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అంటే మనకు కర్రీ రెడీ అయిపోయింది అనమాట. చూసారా ఎలా ఆయిల్ వచ్చిందో సైడ్కి. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీగా ఉండే నింపుడు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు?